అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవే దేహే చ దేశే చ భక్త్యారోగ్యసుఖప్రదం బుధపామర సంసేవ్యం తం శ్రీజయేంద్రం నమామ్యహం. నమామః శంకరాన్ వాక్య విజయేంద్ర సరస్వతీం శ్రీగురుం శిష్టమార్గానునేతారం సన్మతిప్రదం శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామినే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే. జయ నారాయణి నమోస్తుతే. ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మహాభారతంలో శాంతి పర్వం, అందున శ్రీ వేదవ్యాస మహర్షి అత్యంత పరమ పవిత్రమైనటువంటి మానవ జన్మను గురించి విపులంగా వివరించాడు. ఈ సృష్టిలో మానవ జన్మ అత్యంత పవిత్రమైనటువంటిది. ఇట్టి శ్రేష్టమైనటువంటి మానవ జన్మను పొందిన మానవుడు గీతాచార్యుడు వివరించినట్లుగా ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. తనను తాను ఉద్ధరించుకోవాలి. అందుకు తగినటువంటి శ్రేష్టమైన జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం మనం సంపాదించుకోవాలంటే అదొక పూర్వంలో ఉత్తమమైన కర్మలు చేయాలి. అట్టే సత్కర్మలు ప్రతి ఒక్కరూ చేయాల్సిందిగా మహాభారత గ్రంథంలో వివరంగా తెలియజేశాడు. మానవునికి ఎందుకింత గొప్పతనము అనగా, మనకు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ విధంగా 14 మనకు వివేకంతో కూడినటువంటిది భగవంతుడు అనుగ్రహించాడు. అందులో కరచరణాదులు చాలా ముఖ్యమైనటువంటివి. అందుకే భాగవతంలో చెప్తారు, చేతులారంగ శివ పూజ చేయడేని నోరు నోవంగ హరికీర్తి నుడువడేని దయయు ధర్మంబులోనుగా దలుపడేని కలుగనీటికి వాని తల్లుల కడుపు చేటు. మనం జన్మించామంటే ఈ 2 చేతులతో భగవంతుణ్ణి మనం సేవించేటువంటిది మనం అనుసరించాలి. అందుకే 2 చేతులు గురించి అవకృతార్థాత దేహం అన్నాడు. ఎవరు? వేదవ్యాస మహర్షి శాంతి పర్వంలో. ఆ 2 చేతులు కేవలం వ్యవహారమునకు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక జీవితానికి వాడుకోవాలి. ఈ కర్మేంద్రియంలో మనం ప్రజ్ఞను ఉపయోగిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. అగ్రజన్మైనటువంటి బ్రాహ్మణుడు విశేషంగా ఈ యొక్క సత్కర్మ నిరతుడై ఉండి ఈ యొక్క సమాజానికి ఎంతో ఉపయుక్తం కావాలని అనేక శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అగ్రజ అనగా ఉత్తముడు మరియు ఉత్తమ జన్మ అని అర్థం. అందుకే దేవి భాగవతంలోనే వేదవ్యాస మహర్షి మరలా వివరిస్తారు, ఉదయాస్తమానం సత్కర్మం కురు అన్నాడు. ఉదయాస్తమానంలో సత్కర్మలు చేస్తూ ఉండాలి. అందులో నిత్య నైమిత్య కర్మలు అని చెప్పారు. శాస్త్రోక్తంగా చెప్పినటువంటివే మనం ఆచరించాలి. ఏదో నాకు తోచింది, నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది, అది చేసినంత మాత్రాన అది నిత్య కర్మానుష్ఠానం అనిపించుకోదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యౌ వ్యవస్థితౌ అన్నాడు గీతాచార్యుడు. కావున మానవుడు తన స్వరూపం యొక్క గొప్పతనాన్ని మరియు
తను ఎందుకు గాను వచ్చారు అనే విషయం చక్కగా తెలుసుకొని పరిపూర్ణంగా సత్కర్మ నిరతుడై తాను అనుసరిస్తూ సమాజాన్ని కూడా అతను నడిపించాలి. ఆత్మీయులారా, ఇతరులకు మార్గదర్శకం కావాలన్నమాట. అందుకే కర్మానుష్ఠానం అనేటువంటిది సమయ సందర్భం చాలా ప్రముఖమైనటువంటిది. అందుకే పరాశర స్మృతి ఇటువంటివన్నీ కూడా బ్రాహ్మణుడికి విశేషంగా కర్మలు వివరిస్తుందన్నమాట. సంధ్యా స్నానం జపం హోమ దేవతానాంచ పూజనం వైశ్వదేవం. ఉదయాస్తమానం యావత్తు కూడా మనం ఈ సత్కర్మలోనే ఉండాలి. ఎలా మేల్కొనాలని కూడా శాస్త్రాలను వివరిస్తున్నాయి. కాంచి పరమాచార్య స్వాముల వారు ఒకానొక ఉపన్యాసంలో ఇలా చెప్పారు. శాస్త్ర ప్రకారం బ్రాహ్మణుడి ధార్మిక జీవితంలో నిత్య కార్యక్రమాల గురించి చెబుతాను అంటూ అది చాలా కఠినమైనటువంటి దినచర్య అన్నాడు. బ్రాహ్మణుడు సూర్యోదయానికి 2 గంటల ముందు లేవాలి. పంచ ఉషకాలే అని చెప్పబడింది. పంచ అంటే 25వ గడియ. ఒక గడియకి 24 నిమిషాలు. సూర్యాస్తమయం నుండి సూర్యోదయానికి 30 గడియలు. బ్రాహ్మణులు సూర్యాస్తమయం నుండి 25వ గడియ ప్రారంభంలో సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. దానికి బ్రహ్మ ముహూర్తం అన్నారు. మరి నిద్రలేచిన తర్వాత అతడు దంతధావనం చేసి చన్నీటితో స్నానం చేసి సంధ్యావందనం జపం చేయాలి. తర్వాత అతడు ఔపాసన అగ్నిహోత్రం ఆచరించాలి అన్నారు. ఇక్కడ అనేక శాస్త్రాల్లో కూడా ఏం చెప్పబడిందంటే, ఉదయం లేచేటప్పుడు కూడా లేవగానే తన యొక్క కుడి చేతిని భూమిపైన అదిమి కుడివైపుకు తిరిగి భగవన్నామ స్మరణ చేయాలి, హరినామ సంకీర్తన చేస్తూ లేయాలి అన్నాడు. ఎందుకు గాని అలా చేయాలి అనగా, మనం ఒకసారి మన వెనకటి దినాన్ని మనం చూసుకుంటే నిజంగా మనం చేసినటువంటి దుష్కర్మలు ఎలా ఉంటాయంటే, మానవుడు అంటే మరి ఒక రోజు అతను బ్రతకడానికి కూడా ఎట్టి అర్హత లేదు. అయినా భగవంతుడు ఏం చేస్తున్నాడంటే మరొక అవకాశాన్ని ఇచ్చి చక్కటి జీవితాన్ని అతను ఆచరించాలనేటువంటిది భగవత్ సంకల్పం. అందుకోసమే మరునాడు జీవితం ఇచ్చాడు కదా అనే దీంతో మనం ఉదయం లేస్తున్నట్టే ఆ యొక్క శ్రీహరి స్మరణ చేయాలి అన్నారు. దేవుని వాక్యాలను మనం మరవరాదనమాట. దాన్ని చక్కగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఈ జగత్తులో ఏం చెప్తున్నాయి శాస్త్రాలంటే, ప్రతి జీవి కూడా బ్రతికేటువంటి అర్హత ఉంది, జీవించేటువంటి అర్హత ఉంది. అయితే అన్ని ప్రాణులు కూడా ప్రకృతి సిద్ధంగా వాటికి ప్రకృతికి వశమై వాటి పనులు తప్పకుండా చేస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు పక్షులు, ప్రాణులు, కోడి అనుకోండి, తెల్లవారితే లేస్తుంది, అది కుక్కరకో అని కూస్తుంది, దానికి ఎవరు చెప్పలేదు. అయితే ఒక మానవుడు మాత్రం ఎందుకు మనకు ఇంతటి శాస్త్ర నియమాలు విచారించారంటే, మనిషికి 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, భగవంతుని ఆజ్ఞను కూడా మీరు నడుస్తాడు ఇతనికి స్వతంత్రం ఉందన్నమాట. ఉదాహరణకు చెప్పాలంటే, ఇతను మేల్కొని ఉంటాడు, అయితే లెగడు, ఆ యొక్క పరుపు నుండి లేవడు, బద్ధకంతో అలానే పడుకుని ఉంటాడు. అందుకోసమే త్వరగా లేయినైనా బ్రాహ్మీ ముహూర్తం లేయి, నిత్య కార్యక్రమాలు చెయ్యి అని మానవుడికి మరలా వివరిస్తుంది అన్నమాట. కావున స్నానం చేయాలి. లేచిన తర్వాత భగవన్నామస్మరణ చేసిన తర్వాత లేచి స్నానం చేయాలి. నిత్య కార్యక్రమాలన్నీ కూడా స్నానంతోనే ప్రారంభమవుతాయి అన్నమాట. కావున స్నానం అనేటువంటిది ఏమిటి? బాహ్యమైన స్నానమైనా కూడా అది అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది అన్నమాట. మనం మనస్సు యొక్క నిర్మలత్వం కాపాడుకోవాలి అంటే చక్కగా స్నానం చేయాలి. పూర్వం వారు ఏం చేశారంటే, చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళి ఆ యొక్క నదీ తీరంలో చక్కటి పుణ్యనదుల్లో సంకల్ప సహితంగా 3 మునకలు వేసి స్నానం చేసుకొని అక్కడే ఉన్నటువంటి ప్రకృతి ఆ చెట్ల కింద కూర్చొని
సంధ్యావందనము, అర్ఘ్యము, పూజలు ఇటువంటివన్నీ చేసేవారనమాట. అందుకే మనకు ఇన్ని నిత్య కర్మానుష్ఠానాలు ఎందుకంటే ఆ యొక్క చక్కగా మనస్సు అనేటువంటి నిర్మలం కావాలి, ఆత్మ దర్శనం కావాలని అంటే మనో నిర్మలత్వం చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే పూర్వం ఏం చేశారంటే అనేక సంస్కారాలు మనకు పెట్టారు. అందులో బ్రాహ్మణుడికి ఉపనయనం, క్షత్రియుడికి ఉపనయనం, వైశ్యుడికి ఉపనయనం అన్నారు. ఉపనయనం ద్వారా అందులో ముఖ్యమైనటువంటి ఈ కాలంలో ఏమైందంటే ఆ వివాహ సందర్భంలో మాత్రం ఉపనయనం చేస్తున్నారు, లేదా కొంతమంది చాలా వైభవంగా ఉపనయనాలు చేస్తారు. కానీ అయితే మరునాడు నుండి ఆ అబ్బాయి సంధ్యావందనం చేస్తున్నాడా లేదా అనేటువంటిది చాలా విచారకరమైన విషయం. ఆత్మీయులారా, ఇక్కడ ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. కాంచి కామకోటి పీఠాధిపతులు పరమాచార్య స్వాముల వారు, నేను 1960 ప్రాంతంలో చెప్తున్నాను అనమాట. గోదావరి తీరం నుండి ఇక పండితులందరూ కూడా గ్రామాలకు వచ్చి ఆ దేవాలయంలో బస చేసి ఆ ఊర్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణులకు మేము సంధ్యావందనం నేర్పిస్తాము, శ్లోకాలు నేర్పిస్తాము అని చెప్పేసి నేర్పించేటువంటి వాళ్ళు. అంటే ఇది ఎంతటి ముఖ్యమైనటువంటిది అని ఆ కాలంలో స్వాములు వారు గుర్తించారు. కావున సంధ్యావందనం చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకు తర్వాత ఏంటన్నారు, మరలా అగ్నినయనం అన్నారు. అంటే ఏమి శ్రేష్టమైనటువంటిది అగ్నిహోత్రం. అది దేవయజనం, అంటే దేవతల కోసం చేసేటువంటి యాగాల కిందికి ఇది కూడా వస్తుంది. తర్వాత బ్రహ్మయజనం అన్నారు. తర్వాత ప్రతినిత్యం కూడా ఆచరింపదగిన దాంట్లో వేదాధ్యయనం మరియు వేద పఠనం చాలా ముఖ్యమైనటువంటిది. అదే విధిలో భాగంగా మనం పూర్వీకులకు తర్పణాలు వదలడం, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా శాస్త్రోక్తంగా శాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి. అందుకే నిత్య ఉపాసనం చేయాలి అని. ఇంకా నిత్య ఉపాసనం విచ్చితే అయితే పరమేశ్వరుని ప్రార్థించాలి, ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొంది మరలా ఉపాసన ప్రారంభించాలని చెప్తున్నారు. తదుపరి ఏంటనగా జపము అన్నారు. జపతపాదులు జపం చేయడం ద్వారా ఏంటి ఆ జపాలు? మంత్ర జపం, ఇష్టమైన దేవతల జపం, ఇవన్నీ కార్యసిద్ధిని కలిగిస్తాయి. మనకు ఏదైనా కార్యక్రమాలు సిద్ధి కావాలంటే తప్పకుండా దైవత అనుగ్రహం కావాలి. ఒక శాస్త్రంలో ఒక మాట చెప్తున్నాను అనమాట. ఏంటని, మనం జ్ఞానాన్ని పొందాలి అన్నప్పుడు ఒక్కొక్కసారి దేవతలు కూడా అందుకు అడ్డు కలిగిస్తాయని కొన్ని విషయాలు చెప్పారు. కావున జ్ఞానం అనగా మోక్షాన్ని పొందడానికి కోసం ముఖ్యంగా మనం జపమును చేసి ఆ దేవతలను మనం సంతృప్తిపరచాలి. 3 విషయాలు చాలా ప్రముఖమైనటువంటి శాస్త్రాలు. ఏంటి ఆ 3 విషయాలు? 3 తృప్తి ఉండాలి అన్నారు. ఏంటిది? తన గృహిణి యొక్క ప్రేమను పొందడంలో తృప్తి, రెండవది భోజనం చేశాను, మంచి భోజనం చేశాను దాంట్లో తృప్తి, మూడవది నాకు ఈరోజు మంచి నిద్ర కలిగింది అనేది 3 విషయాలు తృప్తి ఉండాలన్నారు. 3 విషయాలు అతృప్తి ఉండాలన్నారు. ఏంటి ఆ 3 విషయాలు అతృప్తి అంటే, ఎంత అధ్యయనం చేసినా కూడా ఇంకా అధ్యయనం చేయవలసింది ఉంది కదా, నేను ఈరోజు ఇంతే చేశాను అనే విషయంలో అతృప్తి. రెండవ విషయంలో ఏంటి అనగా, నేను జపము ఇంతే చేశాను, ఇంకా వేల సంఖ్యలో చేయవలసి ఉంది కదా అనే విషయంలో అతృప్తి. మూడవ విషయం దానం విషయంలో, నేను కొద్దిగానే దానం చేయాల్సి వచ్చింది, ఇంకా ఎక్కువ అధికంగా ఉంటే ఎక్కువ దానం చేసింటే బాగుండు కదా అనే విషయంలో అతృప్తి ఉండాలట. కావున ఇది జ్ఞాపకం పెట్టుకొని మనం అధిక సంఖ్యలో జపం చేయాలి అని పెద్దలు చెప్తుంటారు. ఇంకా తర్వాతది దేవతానాంచ పూజనం అన్నారు. ఆత్మీయత చాలా ముఖ్యమైనటువంటిది, అందరికీ అవశ్యమైనటువంటిది. ఎందుకు మనం దేవతల పూజలు చేయాలంటే, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అధికారైనటువంటి దేవతలు, అష్టదిక్పాలకుల నుండి వాళ్ళందరూ కూడా మనకి ఏం చేస్తున్నారు, మన సౌలభ్యం కోసం అనేకమైనటువంటి సహాయాలు చేస్తున్నాయి. భగవద్గీతలో మనం ఒకసారి చూస్తే దేవతల్ని ఎందుకు
ఆ యొక్క చతుర్ముఖ బ్రహ్మ సృష్టించాడంటే మానవుల శ్రేయస్సు కోసం. వారు మనకు చేస్తున్నారు, మనం కూడా దేవతల ప్రీత్యర్థం ఆ దేవతా పూజ ఇంట్లో తప్పకుండా చేయాలి అనుకోండి. తర్వాత ఆతిథ్యం. ఎందుకు అతిథి సత్కారం మనం చేయాలని అంటే, సాక్షాత్ వైశ్వానరుడే ఆ యొక్క అతిథి రూపంలో వస్తారు. మన ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వాలి. ఎవరింట్లో ఆతిథ్యం అనేటిది జరుగుతుందో అతిథికి దేవతలే ఆ రూపంలో వస్తున్నారు అంటే అనేక పురాణాల్లో మనకు తెలిసి వస్తుంది అనమాట. కావున ఆతిథ్యం ఇవ్వాలి. ఈ విధంగా వేదోదికమైనటువంటి కర్మలను, దేవతా ఉపాసన ఇవన్నీ కూడా శుద్ధాంతఃకరణకు అత్యంత దగ్గరికి చేరుస్తుంది. అప్పుడే అతని హృదయము జ్ఞానాన్ని పొందడానికి తగిన అర్హతను సంపాదిస్తుంది అనమాట. అందుకే వేదవ్యాసుల వెనకలు చెప్పినట్టుగా ఈ యొక్క 2 చేతులను మనకు భగవంతుడు అనుగ్రహించాడంటే ఆ యొక్క భగవంతుడు అనుగ్రహంతో ఆ చేతులను అనుగ్రహించాడు. కావున దేవతా సేవ, అతిథి సేవ వీటిని చేసిన కృతార్థులను కావాలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఆత్మీయులారా, మనం ఉదయం లేస్తున్నట్టే మన ఈ గృహాన్నిలో ఉన్నటువంటి మలినాన్ని ఏ విధంగా మనం తొలగిస్తూ పోతామో అలానే ఈ యొక్క షట్కర్మలను చేస్తూ హృదయంలో ఉన్నటువంటి ఆ మనసుకున్నటువంటి దోషములు, ఏమిటా దోషములు? మల విక్షేప ఆవరణ దోషములను దూరం చేయడానికి అత్యధిక శ్రేష్టమైనటువంటి క్రియ ఏదనగా షట్కర్మ నిరతుడై ఉండాలి అన్నారు. ఎప్పుడైతే మనస్సు నిర్మలమవుతుందో భగవంతుడు వచ్చి ఆశ్రయం పొందుతాడనమాట ఆ హృదయంలో. అప్పుడు ఆ యొక్క బ్రహ్మ అనుభూతిని, బ్రహ్మానంద స్థితిని పొందడానికి సాధ్యమవుతుంది. అందుకోసమే మానవులకు నిత్యకర్మానుష్ఠానం అత్యంత ప్రాధాన్యమైనటువంటిదని. ఆత్మీయులారా, ఒక ప్రశ్న రావచ్చు, మనం ఇన్ని సత్కర్మలు చేస్తున్నాం, మనకు వ్యవధి ఎక్కడుంది అని కొంతమంది అడిగేటువంటిది సర్వసామాన్యం. అంటే కాంచి పరమాచార్య స్వాములు వారు అంటారు, మీరు ఉద్యోగం చేస్తున్న సమయంలో, ఉద్యోగం అయిన తర్వాత, అంటే ఉద్యోగ విరమణ చేసిన తర్వాత, లేదా అంతకు ముందుగానే స్వయం నివృత్తి తీసుకొని కొన్ని సంవత్సరాల ముందుగానే సంపూర్ణ సమయాన్ని మనం ఆధ్యాత్మిక జీవితానికి మనం ముడిపెట్టాలి. అప్పుడే మానవ జన్మ పుట్టినందుకు సార్థకత అవుతుంది. ఇంకా కొందరు రిటైర్మెంట్ తీసుకొని వేదాధ్యయనం చేసిన వారు కూడా ఉన్నారు, అది చాలా అరుదు. తర్వాత ప్రతిరోజు కూడా ఇంట్లో సమయం దొరికినప్పుడు చక్కగా దేవతా స్తోత్ర పారాయణలు చేయడం, ఆదివారం నాడైనా మనకు సమయం ఉంటుంది కాబట్టి సెలవు రోజు ఆ రోజు దేవతా పూజను చేయడంకు చాలా అనుకూలమైనటువంటిది, ప్రాశస్త్యమైనటువంటిది. కావున శ్రేష్టమైనటువంటి మనుకులంలో బ్రాహ్మణ సమాజం చాలా ప్రాధాన్యమైనటువంటిది. సకల జనులకు కూడా ఆదర్శప్రాయంగా ఉండవలసినటువంటి ఈ యొక్క మానవ జన్మను బ్రాహ్మణ జన్మ, అగ్రజన్మ అన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని మహాత్ముల యొక్క అనుగ్రహంలో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, అట్టి అనుగ్రహాన్ని శీఘ్రమే మనకు సద్గురులు అనుగ్రహించి ప్రార్థిస్తూ, ఈ వాక్పుష్పములను నిరహంకారపూర్వకంగా ఈ చాతుర్మాస సందర్భంగా శ్రీ శంకర విజయ సరస్వతి మహాస్వాముల వారి దివ్య పాద పద్మములకు వినీత భావంతో సమర్పిస్తున్నాను. ఇట్లా మీ ఆత్మీయ మిత్ర నివర్తి నాగభూషణ శర్మ, 7483229249. హర హర శంకర, జై జై శంకర. హర హర శంకర, జై జై శంకర. హర హర శంకర, జయ జయ శంకర. హర హర శంకర.